ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ ఏంటో తెలుసా ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంకింగ్ లో ఉంది. అదేంటిదని అనుకుంటారా? కెమెరా సెగ్మెంట్ లో. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ హువావీకి సంబంధించినటువంటి P60 Pro ఏకంగా ఐఫోన్ ని సామ్సంగ్ S23 అల్ట్రాని కూడా క్రాస్ చేసిందంటే అంత స్పెషాలిటీ ఏముంది అనేది ఈ వీడియోలో మీతో నేను కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇంతే కాదండి, సాధారణంగా మనం వేరియబుల్ అపర్చర్ ఉన్నటువంటి ఫోన్స్ ను కూడా చూస్తున్నాం. Xiaomi 13 Ultra F1.4 లేదన్నట్లయితే F4.0 తో మనకు రావడం జరుగుతుంది. కానీ ఇందులో మనకి డిఫరెంట్ స్టెప్స్ లో వేరియబుల్ అపర్చర్ తో మనకు రావడం జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ లైటింగ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని మన అపర్చర్ ని మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే లిటరల్లీ మొబైల్ ఫోన్ లో ఒక DSLR కెమెరాస్ వేసుకుని పోయినట్లే. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒకవేళ ఈ వీడియో గనక 10K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే నెక్స్ట్ వచ్చే వీడియో నెక్స్ట్ లెవెల్ అంతే. సో వీడియోని లైక్ చేయండి. మరి ఆ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రావాలి కదా. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే హువావీ P60 Pro అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, టాప్ ఏం లేదు, బాటమ్ దీనికి సంబంధించినటువంటి వేరియంట్ అలాగే కలర్. సో ఇక్కడ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేటప్పటికి రోకోకో పెటల్ అంట. నిజంగా ఇదైతే చాలా బాగుంది. ఇంకా చెప్పాలన్నట్టయితే ఒక గ్రానైట్ మార్బుల్ ఉంటుంది చూసారా, ఆ కైండ్ ఆఫ్ ఫినిష్, ఈవెన్ ఆ స్మూత్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి 12GB ప్లస్ 512GB వేరియంట్. దీంట్లో మరొకటి కూడా ఉంటుంది 12 ప్లస్ 256GB. ఇక బాక్స్ ఓపెన్ చేశారు అన్నట్లయితే కనుక మనకి ఇక్కడ డివైస్ ఉంది. డివైస్ ని పక్కకు పెట్టారంటే ఒక యూజర్ మాన్యువల్, సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు TPU కేస్, అలాగే 88 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి Type A తో పాటు Type C కమ్యూనికేషన్ పోర్ట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్లీ Type A టు Type C, Type C టు Type C ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ముఖ్యంగా ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో సింప్లీ ఫెంటాస్టిక్. ఈవెన్ ఇక్కడ కెమెరా బంప్ మనకి హైట్ రావడంతో పాటు చాలా పెద్ద సెన్సార్ ని మనకు తీసుకొచ్చారనేటువంటి ఫీల్ అయితే ఈ సర్కిల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఫోన్ ఇట్లా మాట్లాడుతున్నా గానీ ఐ క్యాచీగా రావడంతో పాటు మరొక 2 సెన్సార్స్ ని కూడా మనకి ఇక్కడ, అంటే ఒక టెలిఫోటో, ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా చాలా బాగా మనకు రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే లాఫింగ్ స్మైలీ ఇమేజ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ కూడా ప్రొవైడ్ చేశారు. ముఖ్యంగా దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లాస్ ఏదైతే ఉందో ఒక పాలరాతి ముక్కలాగా, ఈవెన్ ఫినిష్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఈ ఫీల్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. అండ్ బై ద బై ఇది వచ్చేటప్పటికి మనకి మ్యాటీ ఫినిష్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయడం కానీ ఇట్లాంటివి అయితే అస్సలు లేదని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ సైడ్ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం బాడీని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కున్లున్ గ్లాస్ అయితే తీసుకొచ్చారు. ఏకంగా దీంతో వాల్నట్స్ పగలగొడుతున్నారు, అయినా కానీ డిస్ప్లే అయితే డ్యామేజ్ కాదంట. సో నిజంగా ఇది కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ గ్లాస్ ఉంది చూసారు, ఇప్పుడు ఏదైతే కార్నింగ్ లో హైయెస్ట్ ఉంది చూసారు, దానికి డబుల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారంట. ఇది మాత్రం సింప్లీ క్రేజీ. అండ్ బై ద బై ఇందులో IP68 రేటింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఫోన్ మొత్తం 8.3mm ఉంటుంది. అలాగే ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 200 grams. నిజంగా ఫోన్ పట్టుకున్నప్పుడు నాకు చాలా వెయిట్ అనిపించింది, బట్ అండర్ 200 grams తెచ్చారంటే నిజంగా క్రేజీ. నిజంగా క్రాఫ్ట్మెన్షిప్ ఏదైతే ఉందో సింప్లీ సూపర్బ్ అని నేను చెప్తాను. హువావీ వాస్తవానికి బ్యాన్ అయింది, కానీ నిజంగా వీళ్ళు గనక మార్కెట్ లో ఉండున్నారు అన్నట్లయితే పెద్ద కంపెనీస్ లైక్ సామ్సంగ్ కావచ్చు, యాపిల్ కావచ్చు, అలాగే రీసెంట్ గా వచ్చిన నథింగ్ డిజైన్స్ కావచ్చు, వీటన్నిటికీ గట్టి కాంపిటీషన్, టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేస్తున్నారనే నా అభిప్రాయం. నాకు వీళ్ళలో బాగా నచ్చేది ఏంటి అంటే ప్రతి ఒక్క నెంబర్ సిరీస్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మోడల్స్ ఉంటాయి, S22 కి S23 కి పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఏమనిపించదు. లోపల ఉన్నటువంటి హార్డ్వేర్ స్పెక్స్ లో మనకు డిఫరెన్స్ అనిపిస్తూ ఉంటుంది. బట్ వీళ్ళ క్రాఫ్ట్మెన్షిప్ ఏదైతే ఉందో డిజైన్ నుంచి స్టార్ట్ చేసుకొని ప్రతి దానిలో టోటల్లీ ఒక రిఫ్రెషింగ్ లుక్ అయితే తీసుకొస్తారు సరే. దీనికి మాత్రం హువావీని ఒప్పుకోవాల్సిందే. ఇందులో డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే, అది కూడా ఫుల్ HD డిస్ప్లే మాత్రమే తీసుకొచ్చారు. ఇంత హై ఎండ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్, ఆల్మోస్ట్ వాళ్ళు 80,000 రూపాయలు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ని వీళ్ళు కేవలం ఫుల్ హెచ్డీనే పరిమితి చేయడం అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే బేసిక్ గా 30-35,000 రూపాయల మొబైల్ ఫోన్స్ కూడా మనం 1.5K 60,000-50,000 దాటిని అన్నట్టయితే 2K డిస్ప్లేస్ చూస్తున్నాం. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ మనకి 1.5 లేదా 2K డిస్ప్లే తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమోనని నా అభిప్రాయం. ఈవెన్ ఇందులో మనకు ఆడియో వచ్చేటప్పటికే డ్యూయల్ బ్యాండ్ ఆడియో సపోర్ట్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. బట్ దీంట్లో ఏ విధమైన డాల్బీ అట్మాస్ కానీ హైరేస్ ఆడియో సపోర్ట్ అయితే మనం తీసుకొని రాలేదు. ఈవెన్ 3.5 ఆడియో జాక్ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు.
ఇక దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ దీనిలో ఉన్నటువంటి కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. 13 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మరొక కెమెరా, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం యూజ్ చేస్తే మరొక 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో టెలిఫోటో లెన్స్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. నిజంగా కెమెరాస్ పరంగా మాత్రం ఇది ఎక్సలెంట్. అంతే డీటెయిలింగ్ ఏదైతే ఉందో సింప్లీ క్రేజీ. దీంట్లో ఉండేటువంటి ప్రైమరీ సెన్సార్ f1.4 నుంచి f4.0 దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. వేరియబుల్ అపర్చర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు, లైటింగ్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా యూజ్ చేస్తున్నటువంటి అవుట్పుట్ అలాగే ఆ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ని మీరు ఇందులో అయితే చూడొచ్చు. ఇక దీంట్లో మరొక టెలిఫోటో లెన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అప్ టు 20x దాకా మనకి నార్మల్ జూమ్ సపోర్ట్ చేస్తే 100x డిజిటల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది, లైక్ సామ్సంగ్ S23 అల్ట్రా లాగా. బట్ మీకు సామ్సంగ్ S23 అల్ట్రాలో వచ్చినటువంటి క్వాలిటీని అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేసుకోకండి. కానీ ఇందులో టెలిఫోటో ద్వారా వచ్చినటువంటి సూపర్ మ్యాక్రో ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో సింప్లీ ఆసమ్. నిజంగా అసలైతే ఒక డిఎస్ఎల్ఆర్ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ క్యాప్చర్ చేసినటువంటి అవుట్పుట్ మ్యాక్రో లెన్స్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక దీనిలో రెగ్యులర్ గా ఉండేటువంటి సెన్సార్ ద్వారా మీరు 3x దాకా జూమ్ చేసి పోర్ట్రేట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ 3x జూమ్ లో పోర్ట్రేట్ క్యాప్చర్ చేసినా కానీ డీటెయిలింగ్ ఏవైతే ఉన్నాయో సింప్లీ క్రేజీగా ఉంది. ఒకవేళ పోర్ట్రేట్ అందులో కూడా జూమ్ చేస్తూ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీ సెర్చ్ ఏదైతే ఉందో దీంతో ఎండ్ అయిపోయిందనే చెప్తాను. క్రేజీ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లోనూ 4K 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇదే కాదు, మీరు రెగ్యులర్ గా ప్రైమరీ సెన్సార్ ద్వారా రికార్డ్ చేసుకునేటప్పుడు వేరియబుల్ అపర్చర్ తో వీడియో రికార్డింగ్ ని కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఉంటుంది సరే, వాటన్నిటి కోసం ఆల్మోస్ట్ ఒక డిఎస్ఎల్ఆర్ అవుట్పుట్ వచ్చినట్టు విధంగా వస్తుంది. కాకపోతే షార్ప్నెస్ ఏదైతే ఉందో ఓవర్ గా అలాగే ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ప్రాపర్ గా కంట్రోల్ అయితే లేదు. సో అది కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. మేబీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి OS అప్డేట్స్ ని రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8+ Gen 1 ప్రాసెసర్ ని మనం ముందు తీసుకొచ్చారు. బట్ ఇది 4G నే. అదేంటి 8+ Gen 1 5G పనిచేస్తుంది, మీరేంటి 4G అని అంటారంటారా? గ్లోబల్ గా హువావీ మీద పెట్టినటువంటి బ్యాన్ ఏదైతే ఉందో దీన్ని 5G వాడకుండా అయితే చేస్తారు. దీంట్లో లిమిటెడ్ గా 4G ఇంటర్నెట్ కనెక్టివిటీ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే USA కంట్రీ ఏదైతే ఉందో హువావీని అయితే బ్యాన్ చేసి ఈవెన్ అందులో గూగుల్ ప్లే స్టోర్ అలాగే గూగుల్ కి సంబంధించిన యాప్స్ అన్నింటినీ పని చేయకుండా చేయడంతో పాటు ప్యారలల్ గా వీళ్ళు 5G సర్వీసెస్ ను కూడా వాడకూడదని చెప్పి 5G మీద కూడా బ్యాన్ విధించారు. దానికి కారణం ఏంటి అంటే దీంట్లో ప్రైవసీ లేదు, సెక్యూరిటీ లేదు అండ్ డేటా మొత్తాన్ని కూడా చైనీస్ కంపెనీస్ దోచేస్తున్నాయి అనేటువంటి ఆరోపణ తోటి వీళ్ళని అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఎస్, ఆ తర్వాత ఇది నిజమే అని చెప్పి కూడా ప్రూవ్ అయింది. ఇంట్రెస్టింగ్ గా ఏ ప్రైవసీ కోసం అయితే వీళ్ళని బ్యాన్ చేశారో, ఏ సెక్యూరిటీ కోసం వీళ్ళని బ్యాన్ చేశారు, తిరిగి ఈ ఫోన్ లో కూడా అదే ఫీచర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో సూపర్ బూస్ట్ అని చెప్పి ఆడియో ఒక ఫీచర్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేశారంటే మీరు బ్లూటూత్ 2AWS బడ్స్ తో దీన్ని కనెక్ట్ చేసుకొని మీరు పక్క రూమ్ లో వింటూ ఈ ఫోన్ ఇక్కడ పెట్టారంటే ఈ రూమ్ లో ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది అవతల వాళ్ళు క్లియర్ గా వినగలరు. ఇవే ప్రైవసీ ఇష్యూస్, వీటి వల్లనే వీళ్ళని బ్యాన్ చేశారు. అయినా వీళ్ళకి పెద్దగా ఎక్కనట్టు ఉంది. స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్. సో అది తర్వాత విషయం అనుకోండి. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అలాగే UFS 3.1 స్టోరేజ్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే EMUI హార్మోన్ OS ఉంటుంది చూసారా, దాని మీద రన్ అయినటువంటి కస్టమ్ UI మీద ఇది రన్ అవడం జరుగుతుంది. ఇక దీనిలో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దీనిలో ఛార్జింగ్ టెక్నాలజీ 4815 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 88 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నార్మల్ గా మీరు ఛార్జ్ చేశారనుకోండి రెగ్యులర్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి ఛార్జ్ అవుతూ ఉంటుంది. బట్ ఒకవేళ మీరు హరీలో ఉన్నారు లేదా అర్జెంట్ ఇమీడియట్ గా బయటకు వెళ్ళాలి అంటే ఇది ఛార్జ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ యానిమేషన్ లోగో మీద లాంగ్ ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక ఇది టర్బో ఛార్జ్ మోడ్ కి కన్వర్ట్ అవడం జరుగుతుంది. సో ఫాస్ట్ గా మీకు ఛార్జ్ అవడంతో పాటు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీని కూడా మీకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్ గా దీంట్లో 50 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, 10 watts ఆఫ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. ఇది మాత్రం క్రేజీ అసలు. ఆల్మోస్ట్ ఇది 4G సపోర్ట్ చేస్తుంది కాబట్టి డే బ్యాటరీ బ్యాకప్ మీకు రావడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే వైఫై అలియన్స్ 6E అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, NFC అలాగే వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, క్యారియర్ అగ్రిగేషన్స్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మీరు ఇందులో కామన్ గా చూడొచ్చు. అండ్ దీంట్లో మీకు IR బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సెన్సార్స్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. అండ్ ఇక ఫైనల్ గా దీనిలో బేస్ వేరియంట్ ప్రైస్ ఏదైతే ఉందో సుమారుగా 85,000 రూపాయలకి, హై ఎండ్ వచ్చేటప్పటికి 90,000 రూపాయలకి తీసుకొచ్చారు. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో అక్కడ పర్చేజ్ అయితే చేస్తారు కానీ మన ఇండియాలో అయితే నిజంగా చెప్పాలంటే ఆ ఫీచర్స్ తగ్గట్టుగానే ఫోన్ ఉంది. బట్ మన ఇండియాలో తీసుకున్నారు, అక్కడ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వాళ్ళైతే పర్చేజ్ చేస్తూనే ఉంటారు. ఎనీవే దీంట్లో నాకు యూనిక్
యూనిక్ గా అనిపించింది ఏంటి అంటే ఎఫ్ స్టాప్ అడ్జస్ట్మెంట్, అది కూడా 1.4 దగ్గర నుంచి 4.0 దాకా వేరియబుల్ స్టెప్స్, అలాగే యూనిక్ డిజైన్ అండ్ రివర్స్ కూడా 50 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చారు చూసారా. ఇదైతే క్రేజీ. ముఖ్యంగా ఈ డిజైన్, ఈ పాలరాతి ముక్కలాగా ఉండేటువంటి డిజైన్ ఏదైతే ఉందో చాలా 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 బాగుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనేది లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.